ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకో వంటతో మీ ముందుకు వచ్చానండి. టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధంగా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సినవి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీనికి నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను, నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని నీళ్ళు లేకుండా తుడుచుకోవాలి. ఒక 5 minutes తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని తర్వాత మన ఎల్లిపాయలు కూడా ఒలుచుకుందాము. అదైతే నేను వీడియోలో చూపించలేదు. ఇప్పుడు మగ్గనివ్వాలి. ఎలాంటి వాటర్ పోయొద్దు, నూనె పోయకుండానే ఇలా వేగనివ్వాలి. చాలా బాగుంటుంది కర్రీ, అయితే చాలా టేస్ట్గా వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, కింద మాడిపోకుండా చూసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా ఎక్కిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా కుకింగ్స్ అయినా, మార్కెటింగ్స్ అయినా, షాపింగ్స్ అయినా, రంగోలీ అయినా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలా పక్కన తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టాలండి ఇవన్నీ. దీనికి నేనైతే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. ఒక గుప్పెడంతా వెల్లుల్లి. మీరు ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీగా తీసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాను. నేనైతే 4 టమాటాలకి తీసుకుంటున్నాను. 2 టీ స్పూన్ సాల్టు, 3 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. కారం ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ చేసుకొని వేసుకోండి. కొంచెం అది తక్కువనే ఉంటుంది కారం, అందుకని ఒక 3-4 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నా. తర్వాత ఇది ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి అండి. ఇవి దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా ఇవి వేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత నీళ్లు పోయకుండానే మిక్సీ పట్టాలి, ఇలా గట్టిగా వస్తుంది. తర్వాత తాలింపు కోసము నేనైతే ఒక 100 grams నూనె తీసుకున్నాను. శనగపప్పు, ఎండుమిర్చి, ఒక 5-6 మెంతులు తీసుకున్నాను. తాలింపు అయితే చాలా టేస్ట్గా వస్తుంది. జీలకర్ర, తర్వాత ఆవాలు, చిన్న ఆవాలు వేసుకుంటున్నా. మనం తాలింపు ఎంత బాగా వేసుకుంటే అంత బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, దోరగా అవ్వాలండి. తర్వాత మన వెల్లుల్లి దంచి వేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లితోనే చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇలా తాలింపులో వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమాటాది, ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలి. కింద మాడిపోకుండా కలపాలి. ఒక 2-3 minutes వరకు కలపాలి, మొత్తం కలిపేంత వరకు. చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుతూనే ఉండాలి.
నూనె అయితే ఎక్కువనే ఉండాలి. నూనె ఎక్కువగా ఉంటేనే చాలా బాగా వస్తుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి. బాయ్.